నమస్తే అండి, నేను రజా. తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళ ఏడుపు పవన్ కళ్యాణ్ గారి మీద ఏంటో అర్థం కాదు. మొన్న ఏదో రేవంత్ రెడ్డి గారి పుణ్యం అంట గట్టెక్కిన ఈసారి కష్టమే అంటున్నారు. అయితే ఆయన ఎవరు అనిరుద్ధ్ రెడ్డి గారు అంట పవన్ కళ్యాణ్ గారి గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడినాడు. సో ఫస్ట్ అది విన్న తర్వాత ఆయన ఏం చెప్పినాడు ఏంది కదా అనేది మాట్లాడదాం. పవర్ స్టార్ నీ గురించి మనం మాట్లాడితే తప్పు అంటే అది మాత్రం కరెక్ట్ కాదు. తప్పు నువ్వు మాట్లాడినావు కాబట్టి తప్పని నేను కూడా మీ ఫ్యాన్. మొన్న రీసెంట్ మూవీ కూడా ఫ్లాప్ అయిన మూవీ కూడా నీది అట్లీస్ట్ ప్రొడ్యూసర్ అయినా బాగుపడాలని చెప్పేసి ఇక్కడ 800 రూపాయలు టికెట్ పెంచి కూడా నేను కూడా పోయి నీ మూవీ చూస్తాను. కానీ ఈ రోజు నువ్వు సెంటిమెంట్ గా మా తెలంగాణ వాళ్ళ గురించి మాట్లాడితే మాకు కరెక్ట్ కాదు. ఎందుకు మళ్ళీ హైదరాబాద్ ఆస్తులు కొనుక్కుంటున్నావు? మాది నరదిష్టి అంటున్నావు కదా, మరి మీరు బాగుపడితే మేము చూడలేము కదా, ఎందుకు హైదరాబాద్ ఆస్తులు ఉంటావు? అన్ని అమ్మేసుకొని పోయి విజయవాడలో ఉండరాదా? ఇక్కడ ఏం పని అని చెప్పి నేను చెప్పి. సో అలా ఆయన అన్న మాటలో ఇవే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. చాలాసేపు మాట్లాడినాడండి. పవన్ కళ్యాణ్ నువ్వు 70 ఏళ్ళైనా సీఎం కాలేవు. తెలంగాణలో ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా అమ్మేసి విజయవాడ వెళ్ళిపో. నిన్ను ప్యాకేజ్ స్టార్ అంటారు. దమ్ముంటే టీడీపీని వదిలి ఒంటరిగా పోటీ చేయి. ఏదో ఆంధ్రాలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు అన్న మాత్రం అంటున్నాడు అనమాట. ఈయన కూడా మరి ఈయనకి పవన్ కళ్యాణ్ గారికి కానీ ఈ అనిరుద్ధ్ గారికి మధ్య ఏమైనా గట్టు పంచాయతీ ఉందో నాకైతే తెలియదు. ఇంకా అన్నాడు తెలంగాణ వాళ్ళ నరదృష్టి తగిలినందుకు కోనసీమ జిల్లాలో కొబ్బరి చెట్లు మొండెం లేకుండా అయ్యాయని పవన్ కళ్యాణ్ అన్నాడు. అలా అన్న ఆయన అలానే మనిషి కూడా కాదు. పవన్ కళ్యాణ్ అసలు వీళ్ళు ఆ వీడియో చూసినారో విన్నారో కూడా నా డౌట్. పవన్ కళ్యాణ్ ఆంధ్రాకి డిప్యూటీ సీఎం ఉండేది, బిజినెస్ చేసుకునేది తెలంగాణలో. పవన్ కళ్యాణ్ బిజినెస్లు చేయడు, సినిమాలు మాత్రమే చేస్తాడు. నిజంగా తెలంగాణ వాళ్ళకి నరదృష్టి ఒకరు బాగుపడొద్దు అనేది ఉంటే ఆంధ్ర వాళ్ళు ఇక్కడ బిజినెస్ చేసుకుంటారా? ఇరిగేషన్, ఈ కన్స్ట్రక్షన్ అన్నిట్లో ఆంధ్ర వాళ్ళు ఉన్నారు. అయినా ఒక్క మాట మేము అంటున్నావా? నేను కూడా పవన్ కళ్యాణ్ అభిమానే, కానీ తప్పు మాట్లాడాడు కాబట్టి తప్పు మాట్లాడు నేను రియాక్ట్ అయ్యాను. పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఓజీ సినిమా ఫ్లాప్ అయింది. ప్రొడ్యూసర్ బతకాలి కాబట్టి 800 రూపాయలు పెట్టి టికెట్ కొని వెళ్ళాను. నేను కూడా పవన్ కళ్యాణ్ అభిమానే. మాది నరదృష్టి అయితే హైదరాబాదు లో ఎందుకు ఆస్తులు కొంటున్నావు? ఇక్కడ అన్ని అమ్ముకొని పోయి విజయవాడలో ఉండు. పవన్ కళ్యాణ్ తప్పు మాట్లాడాడు కాబట్టి వాటన్నిటికి కూడా క్షమాపణ చెప్పాలి. ఇతను వచ్చేసి జడ్జర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి అండి. ఇది బేసిక్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అసలు ఆంధ్ర తెలంగాణకి సంబంధించి రాజకీయ విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఆయన నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే తెలంగాణ ప్రాంత ప్రజల్ని కావచ్చు, తెలంగాణ ప్రాంతాన్ని ఉద్దేశించి కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు ఏమి ఇష్టం వచ్చినట్టుగా కారు కూతలేం కుయిల. నెంబర్ 2. నెంబర్ 3 ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ ఏదో దిష్టి పెట్టేసింది అనేది ఎక్కడ కూడా మాట్లాడాల. నెంబర్ 3 అసలు విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కోనసీమ ప్రాంతాన్ని ఉద్దేశించి మాట్లాడిన టైంలో తెలంగాణ ప్రజలను ఉద్దేశించి చెప్పాల. తెలంగాణ రాజకీయ నాయకులు కోనసీమ లాంటి ప్రాంతం మా దగ్గర లేదు, ఉంటే బాగుంటది అని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు. అలాంటి కోనసీమ ఈ రోజున ఈ విధంగా అయిపోయింది అనేది మాట్లాడారు తప్ప తెలంగాణ రాజకీయ నాయకులు, తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు, తెలంగాణలో ఉన్నటువంటి అందరూ కూడా కోనసీమ జిల్లాకి నరదృష్టి పెట్టేశారు. అందువల్లే కోనసీమలో ఉన్నటువంటి కొబ్బరి చెట్లు అంతా కూడా మొండాలు ఇరిగిపోతున్నాయి, తలాలు ఇరిగిపోతున్నాయి, మొండాలు ఉండిపోతున్నాయి. పవన్ కళ్యాణ్ అలాంటి మాట్లాడలేదు కూడా. మరి వీళ్ళకి ఎవరు ఎక్కిచ్చినారో ఎవరు చెప్పినారో నాకైతే తెలియదు. మొన్న ఆయన ఎవరో జగదీశ్వర్ రెడ్డి గారు అంట బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సో మాట్లాడటం అయితే జరిగింది. పవన్ కళ్యాణ్ నువ్వు 70 ఏళ్ళైనా సీఎం కాలేవు. సరే మాట్లాడిన ఆయన సీఎం అవుతాడా? లేదు. అసలు మంత్రి అయ్యే ఛాన్స్ ఉందా? అసలు నెక్స్ట్ గవర్నమెంట్ కాంగ్రెస్ వచ్చేదానికి అవకాశం ఉంది. చెప్పినా మళ్ళీ మొన్న గవర్నమెంట్ కాంగ్రెస్ తెలంగాణలో గెలవడానికి కేవలం రేవంత్ రెడ్డి గారు చరిష్మా, రేవంత్ రెడ్డి గారు సత్తా. నాకు రేవంత్ రెడ్డి గారు అంటే ఆయన దగ్గర నుంచి నేను చాలా నేర్చుకున్నా. ఆయన స్కిల్స్ నెక్స్ట్ లెవెల్, ఏ స్థాయి నుంచి పైకి వెళ్ళినాడో అది ఆయన దమ్ము. అది మొన్న ఆయన చేసింది. ఆయన ఒక సెన్సేషన్ క్రియేట్ చేసినాడు. కానీ ఈ రోజు ప్రజల్లో పరిస్థితి ఏంటి? కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి మీద పాజిటివిటీ ఉండొచ్చు, బట్ కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? ఛాన్స్ లేదు. అసలు నెక్స్ట్ టర్మ్ నుంచి కాంగ్రెస్ గొప్పే వస్తే పవన్ కళ్యాణ్ 70 ఏళ్ళైనా సీఎం కాలేవు. ఆయన సీఎం గా లేకపోయినా కానీ నిజాయితీ పరుడుగా ఉండగలుగుతాడు. ఎవరి దగ్గర దోచుకొని తిండు, ఎవరి దగ్గర తీసుకోడు, ఎవరి దగ్గర ఏదో లాక్కొని పెట్టుకోడు. దమ్ముగా బతుకుతాడు, నిజాయితీగా బతుకుతాడు, ధైర్యంగా నిలవగలుగుతాడు. రాజకీయాలు రావనుకుంటే గనక, రాజకీయాలు లేవు అనుకుంటే గనక సినిమాలు చేసుకుంటా అంతే. ప్రజలు ఇష్టం లేదు. 2019లో ఓడిచ్చినారు, ఏమైంది? ఓడిపోయినాడు. 2024 ఏమైంది? డిప్యూటీ సీఎం కూర్చున్నాడు. 5 శాఖలకి మంత్రిగా చేస్తా ఉన్నాడు. కేంద్ర ప్రభుత్వం మన నరేంద్ర మోడీ గారి చేత ఆంది హే అని అనిపించుకున్నాడు. ఇంకేం కావాలి? ఏం సాధించాలి ఇంకా పవన్ కళ్యాణ్? ఇంకేం ఆగాలి? సీఎం అవుతారా? అది కాలం చెప్పిద్ది, మనుషులు చెప్తే అవదు. నెక్స్ట్ తెలంగాణలో ఉన్నటువంటి ఆస్తులు అమ్మేసుకుని విజయవాడ వెళ్ళిపో. వితిన్ షార్ట్ పీరియడ్ రాబోయే కొన్ని సంవత్సరాల్లో ఆంధ్రాలో ఎవరైతే ఆంధ్ర ప్రజలు తెలంగాణ ఉన్నారో వీళ్ళంతా కూడా వచ్చేస్తారు. మీరు బాధపడొద్దు, వచ్చేస్తారు. అమరావతి డెవలప్ అవుతుంది.
అక్కడ ఏం జరుగుతుంది అనేది ఆంధ్ర ప్రజల గ్రౌండ్ రియాలిటీ తెలుసు. ఒక క్వాంటమ్ వ్యాలీ దగ్గర నుంచి మొదలు పెడితే 9 డివిజన్లుగా చేసి ప్రాంతం డెవలప్ చేస్తున్నారు. ఏం లేదు, ఒక్క 5 నుంచి 10 ఏళ్లలో ఆల్మోస్ట్ తెలంగాణ కాలేజీ వచ్చేస్తారు. సంక్రాంతి వస్తున్నా, నేను మళ్ళీ చెప్తున్నాను, తెలంగాణ ప్రాంత ప్రజలతో నేను వాళ్ళ గురించి అంటాను, రాజకీయ నాయకులు మాత్రమే ఇక్కడ రాజకీయాలు చేస్తారు. తెలంగాణ ప్రాంత ప్రజలు ఏ రోజు రాజకీయం చేయగలరు. ఆంధ్ర వాళ్ళు తెలంగాణ ప్రజలు ఎప్పుడు కలిసే ఉన్నారు, ఈ రోజు కూడా కలిసే ఉంటారు. బట్ రాజకీయ నాయకులు డివైడ్ చేస్తారు. మొన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీ, ఈ రోజు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ. వీళ్ళ పని ఏంటంటే డివైడ్ అండ్ రూల్, విభజించు పాలించు. తెలంగాణ ఆస్తులన్నీ కూడా పవన్ కళ్యాణ్ అమ్ముకుంటాడు, విజయవాడ వచ్చేస్తాడు. మీరు కంగారు పడొద్దు, అది మీరు చెప్పకపోయినా ఆయన చేసుకుంటాడు. అది ఆల్రెడీ అమ్మేసుకున్నాడు చాలా వరకు, ఇప్పటికే నాకు తెలిసినంత వరకు అమ్మేసుకుంటాడు మిగిలిన కూడా. ఇంకా ప్యాకేజ్ స్టార్ అంటారు, దమ్ముంటే టీడీపీని వదిలి ఒంటరిగా పోటీ చేయి. కాంగ్రెస్ అసలు ఆంధ్రాలో ఉందా? ఇంకొక 25 ఏళ్ళు లేదా ఒక 50 ఏళ్లలో ఆంధ్రాలో బతికి బట్టగట్టిద్దాం. ఒంటరిగా పోటీ చేయాలా, విడివిడిగా పోటీ చేయాలా? మరి మనకి ఇండి కూటమి అలయన్స్ ఎందుకు? విడివిడిగా పోటీ చేయొచ్చు కదా. కాంగ్రెస్ పోటీ చేస్తేనే రావట్లేదు, పోటీ చేస్తేనే రావట్లేదు, ఇండి కూటమి అలయన్స్ పెట్టుకుంటేనే రావట్లేదు. వీళ్ళు మాట్లాడుతున్నారు పొత్తుల గురించి. మరి మనం ఎందుకు పొత్తులు పెట్టుకోవాలి? మరి మొన్న జరిగినటువంటి ఏదైతే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఉందో దాంట్లో ఎంఐఎం పార్టీని ఎందుకు కలుపుకోవాలి? ఎంఐఎం వాళ్ళని ఎందుకు రమ్మనాలి? రమ్మనకూడదు కదా, మనం పొత్తులు పెట్టుకోం కదా. అది ఒంటరిగా పోటీ చేస్తాడు. ఇంకా ప్యాకేజ్ ఇస్తారా? అలా అన్నోళ్ళు అదపాతాడానికి పోయినారు. మాట్లాడడానికి కూడా మైక్ ముందు రాలేనటువంటి పరిస్థితి వచ్చింది వాళ్ళకి. కాబట్టి భగవంతుడు నోరిచ్చినాడు. మరి పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ ఉంటారు. ఓజీ మూవీ ఫ్లాప్ అయిన 800 పెట్టి నేను చూసిన. మిమ్మల్ని చూడమని పవన్ కళ్యాణ్ గారు అడుక్కోవాలా, నా సినిమా వచ్చి 800 పెట్టి చూసుకోండి అని చెప్పేసి అడుక్కోవాలా పవన్ కళ్యాణ్ గారు. ఏమి నెంబర్ 1. నెంబర్ 2, 800 రూపాయల టికెట్ తర్వాత తగ్గిపోయింది, ఆ తర్వాత ఏం చూడొచ్చు, లేదంటే ఓటీటీలో కూడా ఫ్రీగా చూసుకోవచ్చు, ఓటీటీలో కూడా చూడొచ్చు, లేదంటే ఫ్రీగా టీవీలో వచ్చినప్పుడు కూడా చూసుకోవచ్చు. ఏ ప్రొడ్యూసర్ అంటారా? ఆయన ప్రొడ్యూసర్ బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ వల్ల నేను నష్టపోయినాను, నేను చాలా లాస్ అయ్యాను, నేను రోడ్డును పడ్డాను, పవన్ కళ్యాణ్ ఇది అన్నప్పుడు మనం మాట్లాడితే బాగుంటది. వాళ్ళు ఎవరు మాట్లాడకుండా వీళ్ళు మాట్లాడేస్తారు అనమాట. నెక్స్ట్, తెలంగాణ వాళ్ళ నరదిష్టి తగిలింది, అందుకే కోనసీమలో ఉన్నటువంటి కొబ్బరి చెట్లు మొండెం లేకుండా అయ్యాయని పవన్ కళ్యాణ్ అన్నారు. అది అనలేదు. అలా అందరూ పవన్ కళ్యాణ్ గారికి తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ నేతలతో సత్సంబంధాలు ఉంటాయి కాబట్టి వాళ్ళు కోనసీమ గురించి మాట్లాడే క్రమంలో కోనసీమలో ఉన్నటువంటి పచ్చదనం గురించి వాళ్ళు చూపించేటటువంటి ప్రేమ ఇక్కడ కూడా ఉంటే అలాంటిది బాగుంటుందన్న దాని గురించి ఆయన మాట్లాడాడే తప్ప అది కూడా రాజకీయ నాయకులు ప్రజల గురించి చెప్పలేదు. ఇలాంటి రాజకీయ నాయకులు అంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ కొబ్బరి చెట్లను చూసి చాలా ఇష్టపడుతూ ఉంటారు, వాళ్ళు అక్కడ ఉండాలని కోరుకుంటారు. సో మన కోనసీమ కూడా ఇలా పాడైపోయింది అని చెప్పేసి అన్నాడు తప్ప నరదృష్టి అంత పెద్ద మాటలేదా పవన్ కళ్యాణ్. మరి వీళ్ళు ఎలా పుట్టించుకుంటారో అలాగే తెలియాలి. పవన్ కళ్యాణ్ ఆంధ్రాకి డిప్యూటీ సీఎం ఉండేది బిజినెస్ చేసుకుని తెలంగాణలో. ఒక దేశంలో భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి పౌరుడు దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో వ్యాపారాలు చేసుకోవచ్చు. ఇతర దేశాల్లో ఉన్నటువంటి కంపెనీలు కూడా వచ్చి మన దేశంలో వ్యాపారాలు చేసుకుంటున్నాయి. మన దేశంలో ఉన్నటువంటి పౌరులు ఇతర దేశాల్లో వెళ్ళి నివసిస్తున్నారు, ఇతర దేశాల్లో ఉన్న పౌరులు మన దేశంకి వచ్చి నివసిస్తున్నారు. ఏ మనిషి ఎక్కడైనా పౌరసత్వం తీసుకుంటూ ఉండే హక్కు ఉంది. ఇది తెలియకుండా తిప్పి కొడితే ఆంధ్రాకి తెలంగాణకి ఎంత డిస్టెన్స్ ఏముండదు. పక్కన బోర్డర్ స్టేట్స్ పక్కన ఉంటే చేసుకునేది ఇక్కడ బిజినెస్ అని చెప్పేసి మాట్లాడు. ఎక్కడ చేసుకుంటే మంది బిజినెస్ ఎవరు ఎక్కడైనా చేసుకోవచ్చు, ఎవరు ఎప్పుడు ఎక్కడైనా చేసుకోవచ్చు. ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీ మరి ప్రపంచవ్యాప్తంగా ఉంది, దేశవ్యాప్తంగా ఉంది కదా, కేవలం పార్టీ పెట్టిన ఢిల్లీలో కదా, అక్కడే ఉండాలి కదా. మరి అది లాజిక్ లో మాట్లాడితే మరి అట్లా కొంటే మ్యాజిక్. నిజంగా తెలంగాణ వాళ్ళకి నరదృష్టి ఒకరు బాగుపడద్దు అనేది ఉంటే ఆంధ్ర వాళ్ళని ఇక్కడ బిజినెస్ చేసుకుని ఇస్తారా? ఒకటి మళ్ళీ తెలంగాణ వాళ్ళు రేపు పొద్దున ఆంధ్ర వచ్చి అక్కడ బిజినెస్లు చేసుకోవచ్చు. ఎవడు అడ్డు చెప్పడం, ఎవడో నువ్వు చెప్పడు. రేపు పొద్దున అమరావతికి రండి, వైజాగ్ వెళ్ళండి, వైజాగ్ ఆల్రెడీ డెవలప్ అయింది, పానే వెళ్ళి చేసుకోండి. ఎవరు వద్దంటారు. ఎవడు ఎక్కడ ఇష్టం వచ్చిన నార్త్ వాళ్ళు వచ్చి బ్యాంక్ సౌత్ లో చేసుకుంటారు, సౌత్ లో నార్త్ లో చేసుకుంటారు. అలా అంత మాత్రం అది తప్పు అవుతుంది అంటే అవ్వదు కదా. అది నేను కూడా పవన్ కళ్యాణ్ గారు అభిమాన్నే, మంచిది. పవన్ కళ్యాణ్ సినిమా ఫ్లాప్ అయినా కూడా ప్రొడ్యూసర్ బతుకని 800 పెట్టి టికెట్ కొన్నా, నేను పోయి చూసా. మిమ్మల్ని చూడమని పవన్ కళ్యాణ్ గారు ఏం అడుక్కోలేదు, కోరుకోలేదు, నచ్చకపోతే చూడాల్సిన పని లేదు. ఇక మాది నరదిష్టి అయితే హైదరాబాద్ ఎందుకు ఆస్తులు కొంటున్నావు? మళ్ళీ చెప్తున్నాను, ఎక్కడైనా కొనుక్కోవచ్చు, ఎక్కడైనా ఆస్తులు పెట్టుకోవచ్చు, ఎక్కడైనా బిజినెస్లు చేసుకోవచ్చు. ఎక్కడ కేఎఫ్సి ప్రపంచ దేశాలకు సంబంధించి, అమెరికా దేశానికి సంబంధించి ప్రపంచ దేశాలు మొత్తం కూడా చేస్తున్న వ్యాపారం కేఎఫ్సి వాళ్ళు చేస్తున్నారు. అలాంటిది మన ఇండియాలో కూడా చేస్తారు. చేయకూడదు కదా, వాళ్ళు ఆ దేశంలో చేసుకోవాలి కదా. మన దేశానికి సంబంధించి అనేక కంపెనీలు ప్రపంచ దేశాల్లో ఉన్నాయి. మన టాటాకి సంబంధించిన అనేక కంపెనీలన్నీ ప్రపంచ దేశాల్లో. మరి చేయకూడదు కదా, చేస్తున్నారు కదా, తప్పు కదా. పవన్ కళ్యాణ్ తప్పు మాట్లాడాడు, ఆయన తప్పు మాట్లాడు, క్షమాపణలు చెప్పాలి. పవన్ కళ్యాణ్ చెప్పడు, ఛాన్సే లేదు. అది సంగతి అనమాట. సో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమో లైమ్ లైట్ కోసమో పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తే 4 న్యూస్ వస్తే, ఛానల్స్ చూపిస్తూ ఉంటాయి, వెబ్సైట్లో ఆర్టికల్స్ పడుతూ ఉంటాయి, వైరల్ అవుతూ ఉండొచ్చు ట్విట్టర్లో, ఇలాంటివన్నీ చాలా మంది చూసేసినాం అనమాట. మరి ఈయన గారు నేను ఫస్ట్ టైం చూడడం అనమాట. తెలంగాణ రాజకీయాలకు సంబంధించి మన పెద్ద ఐడియా ఉండదు, అవగాహన ఉండదు కాబట్టి అది తంతు మాట్లాడుతూ ఉంటారు, వస్తూ ఉంటారు. ఆ బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు. ఎందుకంటే కేంద్రంలో పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తున్నాడు కదా, ఉంటది, మంట ఉంటుంది, ఆ మాత్రం ఉంటుంది. ఓకే, కాబట్టి ఆ కాంగ్రెస్ వాళ్ళకి బీజేపీ పొత్తుల కారణంగా మంట పడుతూ ఉంటుంది. ఇక ఇటు పక్క ఆంధ్ర రాష్ట్రం అంటారా,
చూస్తున్నారు కదా, దేదీప్యమానంగా ఎలాగో పోతుంది. కోనసీమలో కొబ్బరి చెట్లకి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, సముద్రపు గాలులు కావచ్చు, వాతావరణంలో వచ్చిన మార్పులు కావచ్చు, వాటి వల్ల కొంత నష్టం జరుగుతున్నమాట వాస్తవం. కానీ ప్రభుత్వం వాళ్ళందరినీ కూడా ఆదుకునే విధంగా అయితే అడుగులు ముందుకు వెళ్ళడం జరుగుతుంది. సో ఇలాంటి వ్యక్తులు ఎంతమంది వచ్చి ఎన్ని మాటలు మాట్లాడినా పవన్ కళ్యాణ్ గారికి వచ్చే నష్టం అయితే ఏం లేదు. ఆ విషయాన్ని అయితే గమనించారు.